ఓం నమో వెంకటేశాయ. అరిష్టాసుర సంహార అనష్టాత్మ సుఖాహార గోవింద గోవింద. హత్వారిష్టమభీష్టకారి పదవీమాలం వ్యతృప్తోను కిం దైత్యం కంచన గోసరూపమవనౌ శృంగేణ తస్యైవ తూ హత్వారిష్టమనిష్టకారి పరమం మూలం మమాధ్యాసతః శృంగేణాత్మవిభాసకాంత్యమతినాశం ప్రాపయాత్మకం అని అరిష్టాసురభంజనానిష్టాదిశ్వసంజనానష్టాత్మసంజనై రంజనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. విఘ్నాంధకార సూర్యాయ విఘ్నతాపహిమాంశవే విఘ్నాద్రిభేద వజ్రాయ విఘ్నరాజాయ తే నమః. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుక్రగ్రహాదిసేవ్యాయ శుక్రవారేభిషేకినే శుక్రమాసే తు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్తదురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాధ్వర విధాయకవాక్యగీతిం వ్యాసప్రసూతశుకమౌని విక్లిప్తనీతిం హార్దే వితాన అనుసార్య విశుద్ధరీతిం కల్పం సమాహరత భాగవతం సుపీతిం. శ్రీ గురుభ్యో నమః. 35వ అధ్యాయంలో గోపికల తాలూకు భావావేశాన్ని, గోపికల తాలూకు భక్తిని చక్కగా వర్ణించి చూపించినటువంటి శ్రీశుకుల వారు 36వ అధ్యాయంలో ఇక కథని కాస్తంత పైకి తీసుకెళ్తున్నారు. దానికోసం శ్రీశుకోవాచ శ్రీశుకుల వారు మొదలుపెట్టి చెప్తున్నారు. అథ తర్హ్యాగతో గోష్ఠం అరిష్టో వృషభాసుర మహీం మహాకకుత్కాయ కంపయన్ ఖురవీక్షతాం అని ప్రారంభించి, ఇది అరిష్టాసుర సంహార ఘట్టం. ఇది ఇందులో ఒక చిన్న ముక్క. ఆ తర్వాత ఇంకొంచెం కథ ముందుకెళ్తుంది, ఇంకొంచెం అలా పైకి వెళుతూ ఉంటుంది. అథ ఇవన్నీ జరుగుతూ ఉండగానే, ఇవన్నీ జరిగిన తర్వాత అయినా సరే, తర్హ్యాగత గోష్ఠం, గోలోకానికి, ఆ గోకులానికి అరిష్ట అనే పేరు కలిగినటువంటి వృషభాసుర, వృషభ రూపాన్ని అంటే ఆంబోతు రూపాన్ని ధరించిన ఒక రాక్షసుడు వచ్చాడు. మహాకకుత్కాయ, అతని మూపు, ఆంబోతులకి మూపు ఉంటుంది కదా, వీపు మీద మూపు ఇలా ఉండాలి, ఎత్తుగా ఉండాలి. ఎత్తుగా ఉంటేనే జాతి ఆంబోతు అని అర్థం. ఆ జాతి ఆంబోతు మహాకకుత్ మహాకాయ, మూపు చాలా పెద్దదిగా ఉంది. దానికి తగ్గట్టుగా ఆ ఆంబోతు తాలూకు శరీరం కూడా చాలా పెద్దదిగా ఉంది. మహాకకుత్కాయ ఖురవీక్షతాం, తన గిట్టలతో దాదాపు భూమిని బద్దలు కొడుతున్నట్లుగా వచ్చాడు. కంపయన్ మహీం, తన గిట్టల సవ్వడితో లేదా గిట్టల తాలూకు క్రియలతో అసలు భూమినే కంపిస్తున్నట్లుగా వచ్చాడు. భూమినే కంపింపజేస్తున్నట్లుగా, భూమినే కదిలిస్తున్నట్లుగా వచ్చాడు. అథ తర్హ్యాగతో గోష్ఠం అరిష్టో వృషభాసుర మహీం మహాకకుత్కాయ కంపయన్ ఖురవీక్షతాం రంభమాణః ఖరతరం పదాచ విలిఖన్ మహీం ఉద్యమ్య పుచ్చం వప్రాణి విషాణాగ్రేణ చోద్ధరన్. రంభమాణః, ఆంబోతులు రెంకె వేస్తాయంటారు కదా, అలా రెంకెలేస్తూ వచ్చాడు. రంభమాణః ఖరతరం, అది వినటానికి చాలా తీక్ష్ణంగా ఉంది, వినేట్టుగా లేదు. పదాచ విలిఖన్ మహీం, ఆంబోతులు బాగా మదమెక్కి ఉంటే ఇలా భూమిని రాస్తూ ఉంటాయి, కాళ్ళతో ఇలా తోస్తూ తవ్వుతూ ఉంటాయి కదా, అలా తవ్వుతూ వచ్చాడు. పదాచ విలిఖన్ మహీం ఉద్యమ్య పుచ్చం,
తోకనిలా లేవనెత్తి మరీ వచ్చాడు. మంచి ఉత్సాహంగా ఉన్నప్పుడు లేదా ఏదో దాన్ని ఢీ కొట్టబోతున్నప్పుడు ఆంబోతులు అలా ఉంటాయి, అలాగే వచ్చాడు. వప్రాణి విషాణాగ్రేణ చోద్ధరన్. అక్కడక్కడ వాళ్ళు కట్టలు కట్టుకుని ఉంటే భూమి మీద నీరు పోవటానికో పారుదలకో దేనికోసమో కట్టలు కట్టుకుంటే వాటన్నిటినీ తన కొమ్ములతో కదిల్చేసేస్తూ తవ్వేస్తూ వచ్చాడు. రంభమాణఃఖరతరం పదాచ విలిఖన్మహీం ఉద్యమ్య పుచ్చం వప్రాణి విషాణాగ్రేణ చోద్ధరన్ కించిత్ కించిత్ శక్రున్ ముంచన్ మూత్రయన్ స్తబ్ధలోచన యస్య నిర్హ్రాదితేనాంగ నిష్ఠురేణ గవాం నృణాం పతంత్యకాలతో గర్భాః. కించిత్ కించిత్ శక్రున్ ముంచన్, కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా పేడ వేస్తూ వచ్చాడు. ఒకేసారి ఒకే చోట పేడ వేయకుండా కొద్దిగా అక్కడక్కడ పేడ వేసుకుంటూ వచ్చాడు. అలాగే కించిత్ మూత్రయన్, అక్కడక్కడ ఒక్కొక్క చుక్క మూత్రాన్ని కూడా వదులుతూ వచ్చాడు. స్తబ్ధలోచన, కళ్ళు ఇలా నిటారుగా పెట్టుకుని వచ్చాడు. సూటిగా చూస్తూ వచ్చాడు. రంభమాణ అని చెప్పుకున్నాం కదా, రంకెలేస్తున్నాడని. ఆ రంకెల శబ్దానికి యస్య నిర్హరాదితేన, అటువంటి ఆ రంకెలకి అంగా ఓ పరీక్షిత్తు నిష్ఠురేణ గవాం నృణాం, అటు ఆవులకి ఇటు మనుషులకి కూడా చాలా కంటకంగా ఉంది. అలాంటి రంకెలేసుకుంటూ వచ్చాడు. కించిత్ చక్రన్ముంచన్ మూత్రయన్ స్తబ్ధలోచన యస్య నిర్హరాదితేనాంగ నిష్ఠురేణ గవాం నృణాం పతంత్యకాలతో గర్భాః స్రవంతి స్మ భయేన వై నిర్విశంతి ఘనాయస్య కకుద్యచల శంకయా. అతని రంకెలకి ఇటు మనుషులకి అటు ఆవులకి కూడా అకాలతో గర్భాస్రవంతి, కాలం రాకపోయినా సరే అసలు గర్భాలే కింద పడిపోతున్నట్లుగా ఉన్నాయి. పతంతి అలాగే స్రవంతి, అదేదో లెక్క ఉంది. పంచమ మాసం వరకు అయితే అది స్రావమని, గర్భస్రావం అంటారని, పంచమ మాసం నుంచి అయితే 7వ మాసం వరకు అయితే గర్భపాతం అంటారని, ఆ తర్వాత అయితే ఇదంటారని, ప్రసూతి అంటారని ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం పతంతి స్రవంతి చ, అతని రంకెలు అంత ఘోరంగా ఉన్నాయి అని మాత్రం చెప్తున్నారు. అంతగా మనుషులకి ఆవులకి భయం వేసేటట్లుగా రంకెలు పెట్టుకుంటూ వస్తున్నాడు. అసలు ఎంత పెద్ద కాయం, ఎంత పెద్ద మూపు అంటే నిర్విశంతి ఘనాయస్య కకుది, అతని మూపు మీద మేఘాలే వచ్చి చేరుతున్నాయి, అంత పెద్ద కాయంతో వచ్చాడు. కకుది అచల శంకయ, మామూలుగా మేఘాలు పర్వతాలు ఉంటే పర్వతాల చుట్టూ ఆ శిఖరాల చుట్టూ ఇలా తిరుగుతూ గింగిరాలు కొడుతూ ఉంటాయి కదా, ఇతని మూపును చూసి ఇది కూడా ఏదో పర్వత శిఖరం అని అనుకుని దాని చుట్టూ కూడా గింగిరాలు కొడుతున్నాయి. అంత పెద్ద కాయం, అంత పెద్ద మూపుతో వచ్చాడు. పతంత్యకాలతో గర్భా స్రవంతి స్మ భయేన వై నిర్విశంతి ఘనాయస్య కకుద్యచల శంకయ. తం తీక్ష్ణశృంగముద్వీక్ష్య గోప్యో గోపాశ్చ తత్రసుః పశవో దుద్రువుర్భీతాః రాజన్ సంత్యజ్య గోకులం. అతని 2 కొమ్ములు కూడా వృషభాసురుడి అంటే అరిష్టాసురుడి 2 కొమ్ములు కూడా చాలా తీక్ష్ణంగా ఉన్నాయి, చాలా షార్ప్గా ఉన్నాయి. తీక్ష్ణ శృంగం, ఆ షార్ప్గా ఉండే కొమ్ములతో ఉండేటువంటి అరిష్టాసురుడిని చూసి గోప్య గోపాశ్చ తత్రసుః, గోపాలకులు అలాగే గోపికలు వీళ్ళందరూ కూడా భయపడ్డారు. అంత మహాకాయంతో ఆంబోతుని చూసింది లేదు కదా వీళ్ళు, అంత భయంకరంగా ఉండే ఆంబోతుని వీళ్ళు ఇంతవరకు చూసిలేరు. మామూలు ఆంబోతులు, కాస్త మదించిన ఆంబోతులు, మాట వినని ఆంబోతులు అయితే వాటిని ఎలా వశం చేసుకోవాలో వీళ్ళకు తెలుసు, కానీ రాక్షసుని వశం చేసుకోవటం వాళ్ళకేం తెలుసు, కాబట్టి భయపడ్డారు. పశువులైతే చెప్పక్కర్లేదు. భీతాహ దుద్రువుః, అక్కడ ఉండేటువంటి ఆవులతో పాటు ఆంబోతులు, మిగతా సాధారణ ఆంబోతులు కూడా భయపడి పారిపోయినాయి. సంత్యజ్య గోకులం, వీళ్ళు కష్టపడి ఒక్కొక్క ఇంటికి చక్కగా గోశాల వేసుకుని గోశాలలో వీటికి కావాల్సిన ఒక్కొక్క దానికి రాట పెట్టి దానికి కట్టేస్తారు కదా, ఆ కట్లు తెంచుకుని పారిపోయినాయి. మాకు ఈ గోకులం వద్దు, ఈ ఆంబోతుని మేము భరించలేము అన్నట్లుగా కట్టుకుని పారిపోయినాయి. రాజన్ ఓ పరీక్షిత్తు, అంత హడావిడి జరిగింది అక్కడ. తం తీక్ష్ణశృంగముద్వీక్ష్య గోప్యో గోపాశ్చ తత్రసుః పశవో దుద్రువుర్భీతాః రాజన్ సంత్యజ్య గోకులం. కృష్ణ కృష్ణేతి తే సర్వే గోవిందం శరణం యయుః
భగవానపి తద్వీక్ష్య గోకులం భయ విద్రుతం. అందరూ భయం అనేది వస్తే ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడాన్నే మరిగారు కదా. అందుకని కృష్ణ కృష్ణేతి తే సర్వే, కృష్ణ కృష్ణ నడుచుకుంటూ వాళ్ళందరూ గోవిందం శరణం యయుహు, గోవిందుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని శరణు వేడారు. భగవానపై ఆయన సర్వసమర్థుడు కదా, అసలు అరిష్టాసురుడు రాకుండానే చూడగలిగినంత సామర్థ్యం ఉంది కదా, అయినా సరే వాడిని కూడా ఉద్ధరిద్దామనే ఉద్దేశంతో ఉన్నవాడు కాబట్టి తద్వీక్ష్య ఒకసారి చూశాడు. చూస్తే గోకులం సర్వం భయ విద్రుతం. మొత్తం ఇటు గోకులం అంటే గోకులంలో నివాసం ఉండేటువంటి గోపికలు గోపాలకులు వీళ్ళు భయంతో ఉన్నారు. అలాగే గోకులంలో ఉండేటువంటి ఆవులు ఆంబోతులు ఇవన్నీ కూడా భయపడుతున్నాయి. మొత్తం భయమయంగా ఉంది అని చూశాడు. కృష్ణ కృష్ణేతి తే సర్వే గోవిందం శరణం యయుః భగవానపి తద్వీక్ష్య గోకులం భయ విద్రుతం మా భైష్టేతి గిరాశ్వాస్య వృషాసురం ఉపాహ్వయత్ గోపాలై పశుభిర్మంద త్రాసితై కిమసత్తమా. ముందు ఏం చేశాడంటే ఆయన వీళ్ళందరూ భయపడుతున్నారు, వాడి దృష్టి మరల్సారి అరిష్టాసురుడిది అని అనుకుని మా భయిష్ట అని వీళ్ళకి ధైర్యం చెప్పి మీరు భయపడకండి అని గిరా ఆశ్వాస్య తన అభయ ముద్రతో వీళ్ళందరినీ ఒకసారి సాంత్వనపరిచి వీళ్ళకి ధైర్యం చెప్పి వృషాసురం ఉపాహ్వయత్ వృషాసురుడి యొక్క దృష్టిని మరల్చాడు. ఎలా మరల్చాడు? గోపాలై పశుభిర్మంద త్రాసితై కిం అసత్తమా. మంద నీకు తెలివి ఏమాత్రం లేదురా, గొడ్డు మొహానివి నువ్వు. అసత్తమా గొడ్డైనా మంచిది, చెప్తే మాట వింటుంది, కాస్త గడ్డో గాదమో చూపిస్తే సంతోషిస్తుంది, నువ్వు దానికి కూడా సంతోషించేవాడివి కావు, నువ్వు రాక్షసుడివి. కిం అసత్తమా గోపాలై పశుభి త్రాసితై. అటు గోపాలకుల్ని ఇటు ఆవుల్ని ఆంబోతుల్ని వీళ్ళని బెదిరిస్తే నీకేం వస్తుందిరా, అది నీ పౌరుషానికి ఏమి చిహ్నంరా, నన్ను బెదిరించి చూడు అప్పుడు తెలుస్తుంది నీకు. మా భయిష్టేతి గిరాశ్వాస్య వృషాసురం ఉపాహ్వయత్ గోపాలై పశుభిర్మంద త్రాసితై కిమసత్తమా అని పరమాత్మ ఆ అరిష్టాసురుడిని చూసి అన్నాడు అతని దృష్టి మరల్చటానికి. ఇంతే కాకుండా బలదర్ప దుష్టానాం త్వద్విధానాం దురాత్మనాం ఇత్యాస్ఫోట్య అచ్యుతోరిష్టం తలశబ్దేన కోపయన్. బలదర్ప దుష్టానాం, నేను ఎవరైనా దుష్టులుండి వాళ్ళకి బలం ఉండి ఆ బలంతో వాళ్ళు దర్పంతో గర్వంగా ఉండి ఆ గర్వంతో చేయరాని పనులు చేస్తే వాళ్ళ బలదర్పాన్ని పోగొట్టడానికి సిద్ధంగా ఉన్నాను, రా నా దగ్గరికి రా, వాళ్ళని భయపెడితే నీకేం వస్తుంది అన్నాడు. బలదర్ప దుష్టానాం, ధోని ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామంది పని చూసేశాను ఆల్రెడీ. త్వద్విధానం దురాత్మనాం, నీలాంటి దురాలోచనలు చేసిన వాళ్ళు, ఏదో మా గోకులాన్ని ఏదో పాడు చేసేద్దామని వచ్చిన వాళ్ళు, నన్ను మింగేద్దామని అనుకుని వచ్చిన వాళ్ళు చాలామంది అయ్యారు, వాళ్ళెవరూ లేరు ప్రస్తుతము, అందరి పని పట్టేశాను నేను, ఇదిగో నీ పని కూడా పట్టబోతున్నాను అని అన్నాడు. బలదర్ప దుష్టానాం త్వద్విధానాం దురాత్మనాం అని ఒక్కసారి ఆస్ఫోట్య జబ్బచరిచాడు. అచ్యుత ఆయన ఇలాంటి వాటికి ఏమీ కరిగిపోడు, భయపడిపోడు, దిగజారిపోడు కదా. ఇలాంటి వాటికి భయపడి తన యొక్క అభయస్థితి నుంచి దిగజారే స్థాయి వాడు కాడు కదా. అందువలన అచ్యుత అరిష్టం తలశబ్దేన కోపయన్, ఇలా చేతులు రెండు చరిచి దమ్ముంటే రారా అని చప్పట్లు చరిచి తలశబ్దేన కోపయన్ అరిష్టాసురుడికి ఇంకొంచెం కోపం పెంచాడు కూడాను. అరిష్టాసురుడి దృష్టి మొత్తం మరల్చేసేసి తన వైపుకి మార్చుకున్నాడు. అరిష్టాసురుడికి అంతవరకు ఉండేటువంటి కోపాన్ని కూడా పెంచేశాడు. బలదర్ప దుష్టానాం త్వద్విధానాం దురాత్మనాం ఇత్యాస్ఫోట్యాచ్యుతోరిష్టం తలశబ్దేన కోపయన్. సఖ్యురంసే భుజాభోగం ప్రసార్యావస్థితో హరి సోప్యేవం కోపితోరిష్ట ఖురేణ అవనిముల్లిఖన్ ఉద్యత్ పుచ్ఛభ్రమన్ మేఘ క్రుద్ధ కృష్ణముపాద్రవత్. ఇంత మాట అన్నాడు కదా, అరిష్టాసురుడిని మరల్చాడు కదా, అరిష్టాసురుడికి కోపం పెంచాడు కదా. పెంచినవాడు, ఈ భుజం చరిచినవాడు, రెండు చేతులతో చప్పట్లు కొట్టినవాడు, ఏదో హడావిడి చేసినవాడు మామూలుగా ఏమీ లేకుండా కాముగా మళ్ళీ సఖ్యురంసే భుజాభోగం ప్రసార్య అవస్థితో హరి. పక్కనే స్నేహితుడున్నాడు, సుబలుడో ఎవరో ఉన్నారు. ఆ సుబలుడి మీదో ఒక స్నేహితుడి మీద తన భుజాన్ని ఇలా పెట్టి మళ్ళీ తన
ఆకారంతో నుంచున్నాడు. 2 కాళ్ళు మడతలేసి నుంచుంటాడు కదా, అలా నుంచున్నాడు. ప్రసార్య అవస్థితో హరి. అయితే భుజం వేసేటప్పుడు బహుశా వంకరగా వేసి ఉండడు. ఇలా తన భుజం తాలూకు పొడవు అతనికి తెలియడానికి, తన భుజ బలం అనేది అతనికి కొంచెమైనా సరే కనిపించడానికి వీలుగా తన భుజాన్ని కొంచెం ప్రసార్య పొడుగ్గా చేసి ఆ భుజం మీద వేసి నుంచున్నాడు. సఖ్యురంసే భుజాభోగం ప్రసార్య అవస్థితో హరి. సోప్యేవం కోపితో రిష్ట. అరిష్టాసురుడు తను వస్తూనే అందరూ భయపడి పారిపోతారు, కృష్ణుడు దొరుకుతాడు, కుమ్మేద్దాం అనుకుని వచ్చాడు. కుమ్మటం అంటే నిజంగానే కుమ్మటం, కొమ్ములతో కుమ్మేయటం అనే వచ్చాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కృష్ణుడేమో అతన్ని కొంచెం రెచ్చగొడుతున్నాడు. ఆ రెచ్చగొట్టేసరికి రెచ్చిపోయాడు. సోప్యేవం కోపిత, కోపం అతనికి హెచ్చింది. అరిష్ట ఖురేణ అవని ముల్లిఖన్, తన గిట్టెలతో భూమిని తవ్వుకుంటూ ఉద్యత్ పుచ్చభ్రమన్ మేఘ. ఉత్సాహం వస్తే ఆంబోతులు ఢీ కొట్టడానికి తోక పైకెత్తుతాయి అనుకున్నాం కదా, ఆ తోక పైకెత్తి తన మూపు మీద వాలుతున్నటువంటి మేఘాలన్నిటినీ చిందరవందరగా తోసేసి క్రుద్ధ, చాలా కోపంగా కృష్ణముపాద్రవత్, శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. సఖ్యురంసే భుజాభోగం ప్రసార్యావస్థితో హరి. సోప్యేవం కోపితోరిష్ట ఖురేణ అవనిముల్లిఖన్ ఉద్యత్ పుచ్చభ్రమన్మేఘ క్రుద్ధ కృష్ణముపాద్రవత్. అగ్రన్యస్త విషాణాగ్రహ స్తబ్ధాసృక్ లోచనోచ్యుతం కటాక్షిప్యాద్రవత్తూర్ణం ఇంద్రముక్తో శనిర్యథ. ముందు ఏం చేశాడంటే తల కిందకు వంచాడు అరిష్టాసురుడు. ఎందుకు? అగ్రన్యస్త విషాణాగ్రహ, పరిగెత్తుకుంటూ వెళ్తే ఈ 2 కొమ్ములు శ్రీకృష్ణుడి పొట్టలోకి గుచ్చుకుపోవాలి. అందుకని తలకాయ ఇలా కిందకి వంచి విషాణాగ్రహ, తన 2 కొమ్ముల తాలూకు అంచులు ఎదురుకుండా శ్రీకృష్ణుడి కడుపుకే సూటిగా ఉండేటట్లుగా పెట్టుకున్నాడు. అగ్రన్యస్త విషాణాగ్రహ స్తబ్ధ అసృగ్లోచన, కళ్ళేమో నిటారుగా సూటిగా శ్రీకృష్ణుడినే చూస్తున్నాయి. అవేమో ఈ కోపంతో ఎరుపెక్కిపోయినాయి. దాంతో ఏదైనా రక్తంలో ఈ కళ్ళని ఏమన్నా ముంచారా అన్నట్లున్నాయి. అసృగ్లోచన, రక్తంలో ముంచి తీస్తే కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. అసృగ్లోచన. దాంతో అచ్యుతం కటాక్షిప్య, ఒకసారి అచ్యుతుడైనటువంటి ఆ పరమాత్మని చూసుకున్నాడు. ఎక్కడున్నాడు? ఒకేసారికి పరిగెత్తుకుంటూ వెళితే ఈ 2 కొమ్ములు కడుపులో గుచ్చుకుపోవాలి అన్నట్లు ఒకసారి చూసుకున్నాడు. అచ్యుతుడైనటువంటి ఆ పరమాత్మను చూడవలసిన తీరు వేరు, కానీ ఇతను వేరే తీరులో చూసుకున్నాడు. అచ్యుతం కటాక్షిప్య ఆద్రవత్తూర్ణం, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎంతగా అంటే ఇంద్రముక్తో శనిర్యథ. పురాణ భాషలో చెప్పుకోవాలి అంటే ఇంద్రుడు వజ్రాయుధాన్ని విడిచిపెడితే ఆ వజ్రాయుధం ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా వెళ్ళాడు. లేదు మామూలు భాషలో చెప్పుకోవాలి అంటే మబ్బు నుంచి మెరుపు ఎంత వేగంగా వస్తుందో, అంత వేగంగా హర్రమని వచ్చి కింద గుచ్చుకుపోతుందో అంత వేగంగా, మెరుపు వేగంతో పరుగులు పెట్టాడు. అగ్రన్యస్త విషాణాగ్రహ స్తబ్ధాసృగ్ లోచనోచ్యుతం కటాక్షిప్యాద్రవత్తూర్ణం ఇంద్రముక్తో శనిర్యథ. అంతవరకు హాయిగా స్నేహితుడి భుజం మీద చేయి జాపి నుంచున్నటువంటి శ్రీహరి గృహీత్వా శృంగయోస్తంవ 18 పదాని సహ ప్రత్యపోవాహ భగవాన్ గజ ప్రతిగజం యథా. పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా అరిష్టాసురుడు. వచ్చిన అరిష్టాసురుడు పైగా 2 కొమ్ముల్ని ముందుకి పెట్టి తలకాయ కిందకి వంచి గుచ్చేట్టుగా వచ్చాడు కదా, కొమ్ముల్ని వీలుగా పెట్టాడు కదా. అందుకని వీలుగా వచ్చినటువంటి ఆ కొమ్ముల్ని దగ్గర దాకా రానిచ్చి, దగ్గరకు వచ్చిన తర్వాత 2 కొమ్ముల్ని 2 చేతులతో పట్టుకుని ఒక్కతోపు వెనక్కి తోశాడు. గృహీత్వా శృంగయోస్తం, ఒక్కతో ప్రత్యపోవాహ, తోసేశాడు, వెనక్కి తోశాడు. వెనక్కి తోస్తే 18 అడుగులు వెనక్కి పడ్డాడు అరిష్టాసురుడు వేగంగా వచ్చేసరికి ఆ వేగాన్ని ఆపి అంతే వేగంగా 18 అడుగులు వెనక్కి పడేటట్టు శ్రీకృష్ణుడు తోసేశాడు. భగవాన్ ఆ మాత్రం సామర్థ్యం ఉంది కదా, చూడటానికి చిన్నపిల్లవాడిలా ఉన్నంత మాత్రాన సామర్థ్యం తక్కువ అని అనుకోక్కర్లేదు కదా, సర్వసమర్థుడు కదా ఆయన భగవాన్. గజ ప్రతిగజం యథా, ఏనుగులు ఇలాగే కొట్టుకుంటాయి.
ఏనుగులు వాటికి కూడా కొమ్ములు ఉంటాయి కదా, దంతాలు ఉంటాయి కదా, ఆ దంతాలతో ఒక ఏనుగు పరిగెత్తుకుంటూ మరొక ఏనుగు మీదకి వెళ్తే ఆ ఏనుగు సిద్ధంగా ఉండి ఈ గజాన్ని, అది కనుక పరిగెత్తుకొచ్చిన ఏనుగు కంటే కూడా బలవంతమైన ఏనుగైతే, ప్రబలమైన ఏనుగైతే ఒక్క తోపు తోస్తుంది. ఆ తోపుకి ఈ ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చి కుమ్ముదాం అనుకున్న ఏనుగు కాస్త వెనక్కి 18 అడుగులు జరగవలసిందే. అది తోసే ఏనుగు తాలూకు బలాన్ని బట్టి ఉంటుంది కదా. అలా చాలా బలవంతంగా ఉండేటువంటి ఏనుగు, చాలా బలంగా ఉండేటువంటి ఏనుగు మరొక ఏనుగుని తోసినట్లుగా ఈ చిన్నారి శ్రీకృష్ణుడు అరిష్టాసురుడిని తోశాడు. గృహీత్వా శృంగయోస్తం వా 18 పదాని సహ ప్రత్యపోవాహ భగవాన్ గజ ప్రతిగజం యథా సోపవిద్ధో భగవత పునరుత్థాయ సత్వరః ఆపతత్ స్విన్న సర్వాంగః నిశ్వసన్ క్రోధమూర్ఛితః. అరిష్టాసురుడు ఇలాంటి అవమానాన్ని ఊహించలేదు. సహా అపవిద్ధ, వెనక్కి పడి 18 అడుగులు జరిగాడు కూడాను, కింద పడిపోయాడు కూడాను. తోసింది భగవంతుడు అనే జ్ఞానం అతనికి లేదు, కానీ సోపవిద్ధో భగవత, భగవంతుడు తోస్తేనే అంత దూరం పడ్డాడు. కానీ సత్వర పునరుత్థాయ, వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పడ్డవాడు పడ్డట్టుగా ఇలా ఇలా కదులుకుంటూ లేచాడు. కానీ అప్పటికే స్విన్న సర్వాంగ, ఈ తోపుకి వచ్చినటువంటి శక్తికి, ఆ పడ్డ తీరుకి ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి అరిష్టాసురుడికి. స్విన్న సర్వాంగ, కానీ నిశ్వసన్, నిట్టూర్పులు విడుస్తూ, క్రోధమూర్ఛిత, క్రోధంతో ఒళ్ళు తెలియనట్లుగా ఉండి మళ్ళీ ఆపతత్, మళ్ళీ భగవంతుడి మీదకి వచ్చి చేరాడు. సోపవిద్ధో భగవత పునరుత్థాయ సత్వరః ఆపతత్ స్విన్న సర్వాంగో నిశ్వసన్ క్రోధమూర్ఛిత. తవాపతంతం స నిగృహ్య శృంగయోః పదా సమాక్రమ్య నిపాత్య భూతలే నిష్పీడయామాస యథార్ద్రమంబరం కృత్వా విషాణేన జఘాన సోపతత్. ఇంకా మూడోసారి రానివ్వకూడదు అనుకున్నాడో ఏమో ఈ శ్రీకృష్ణుడు. ఆపతంతం, మళ్ళీ ఇలాగే కొమ్ములు ముందుకు జాచి పొడుద్దాము అని వస్తున్నటువంటి ఆ అరిష్టాసురుడిని నిగృహ్య, ఆపేశాడు. ఎలా ఆపాడు? మళ్ళీ శృంగయోహో, 2 కొమ్ముల్లోనూ కొమ్ముల్ని పట్టుకుని ఆపాడు. ఆపి పదా సమాక్రమ్య, కాలు అడ్డం వేసేసి, కొమ్ములనేమో 2 చేతులతో పట్టుకున్నాడు. పట్టుకున్నవాడు పట్టుకున్నట్లుగానే అతని అరిష్టాసురుడి 2 ముందు కాళ్ళు ఉంటాయి కదా, ఆ ముందు కాళ్ళకి తన కాళ్ళు అడ్డం వేసేసి పదా సమాక్రమ్య కింద పడేశాడు. నిపాత్య భూతలే, కుస్తీలో అలాగే చేస్తారు కదా, ఎదుటివాడిని పట్టుకుని కాళ్ళు ఇలా తన్నేసరికి కింద పడాలి, పడకుండా ఉండేటట్టుగా ఎదుటి వాడు చెయ్యాలి. ఇక్కడ అది చేసే సమస్య లేదు, ఎందుకంటే తంతున్నది భగవంతుడు కాబట్టి, సర్వసమర్థుడు కాబట్టి. ఆ దెబ్బకి అతను కింద పడిపోయాడు వృషభాసురుడు. పదాన్ని సమాక్రమ్య నిపాత్య భూతలే, కింద పడ్డంగానే ఇందాక లేచినట్లుగా మళ్ళీ లేచేందుకు అవకాశం ఇవ్వలేదు. నిష్పీడయామాస యథార్ద్రం అంబరం, ఎలా చేశాడో ఏం చేశాడో తెలీదు. ఇంత లావు, ఇంత ఎత్తు, ఇంత భయంకరంగా ఉండే అరిష్టాసురుడిని కాస్త మామూలుగా తడిబట్టను పిండినట్టు పిండేశాడు. ఒకసారి పిండేశాడు. తడిబట్టని పిండుతారు కదా, అంటే వాషింగ్ మిషన్లో డ్రైయర్లో వేసి పిండటం కాదు. పిండటం అంటే ఏదో బకెటో ఏదో ఉంటుంది, దాన్ని నీళ్ళలో ఇలా ముంచి దాన్ని తీసి ఇలా పిండుతారు. పిండటం అనే ప్రక్రియ ఒకటి ఉంటుంది. అలా పిండినట్లుగా ఈ అరిష్టాసురుడిని ఇలా పిండేశాడు. పిండేసరికి అరిష్టాసురుడి ప్రాణాలు పైనే పోయినాయి. పోతూ ఉండగానే విషాణేన, కొమ్ము ఎప్పుడు పీకాడో పీకి, అరిష్టాసురుడి కొమ్మునే పీకి, ఈ కొమ్ముతోనే కదా నన్ను పొడుద్దామని అనుకున్నావు అని చెప్పి ఆ కొమ్మునే అరిష్టాసురుడి పొట్టలోకి గుచ్చేశాడు. జఘాన, ఇంకా అరిష్టాసురుడు మిగలలేదు. సోపతత్, కింద పడిపోయాడు, ఇంకా పైకి లేవలేదు. తమాపతంతం స నిగృహ్య శృంగయోః పదా సమాక్రమ్య నిపాత్య భూతలే నిష్పీడయామాస యథార్త్రమంబరం కృత్వా విషాణేన జఘాన సోపతత్. అసర్గ్వమన్ మూత్రశకృత్ సముత్సృజన్ క్షిపముశ్చ పాదావనవస్థితే క్షణః జగామకృచ్ఛ్రం నిర్వృతే రథక్షయం పుష్పైః కిరంతో హరిమీడిరే సురాః. ఇంకా పైకి లేవలేదు. అసర్గ్వమన్, రక్తం కక్కుకున్నాడు అరిష్టాసురుడు. మూత్రశకృత్ సముత్సృజన్,
పశువులకి ప్రాణభయం వచ్చినప్పుడు మూత్రపురీషాలు పోతాయి. ఇతను కూడా ప్రాణభయం వచ్చేసింది కాబట్టి మూత్రాన్ని పేడని అలా వదులుతూ సముత్సృజన్ క్షిపముశ్చ పాదాన్ 4 కాళ్ళు ఇలా గిలగిలలా కొట్టుకున్నట్లుగా కొట్టుకుంటూ అనవస్థితేక్షణ ఇందాక కోపంగా ఎర్రటి కళ్ళతో సూటిగా చూసుకుంటూ వచ్చాడు కదా, ఆ బింకమంతా పోయి ఆ ప్రాణభయానికి కళ్ళు ఇలా విలవిలవిలాడుతూ ఉండగా ఇటువంటి కదులుతూ ఉండగా ఉండి జగామకృచ్ఛ్రం అసలు భరించరాని నొప్పిని భరించాడు, భరించలేని నొప్పిని అనుభవించాడు. భరించలేని నొప్పిని అనుభవించి తరువాత నిరృతేహే అథక్షయం జగామ యమపురిని అలంకరించడానికని పైకి వెళ్ళాడు. ఈ సీన్ చూసినటువంటి దేవతలందరూ కూడా పుష్పై కిరంత హరిమీడిరే పైనుంచి పుష్పవృష్టిని కురిపిస్తూ శ్రీహరిని స్తుతి చేశారు. అరిష్టాసుర సంహారం అనేది జరిగిపోయింది. అసర్గ్వమన్ మూత్ర శకృత్ సముత్సృజన్ క్షిపముశ్చ పాదా వనవస్థితేక్షణ జగామకృచ్ఛ్రం నిరృతే రథక్షయం పుష్పై కిరంతో హరిమీడిరే సురాః. ఏవం కకుద్మినం హత్వా స్తూయమాన స్వజాతిభిః వివేశ గోష్ఠం సబలో గోపీనాం నయనోత్సవః. ఏవం ఈ విధంగా కకుద్మినం హత్వా బాగా మూపు ఉండే ఆంబోతు రూపంలో వచ్చినటువంటి అరిష్టాసురుడిని సంహరించి స్వజాతిభిః స్తూయమానః తన జాతికి చెందినటువంటి గోపాలకులందరూ స్తుతి చేస్తూ ఉంటే ఆ స్తుతుల్ని వింటూ సబలః బలరాముడితో కలిసి గోష్ఠం వివేశ ఇటు గోకులంలోకి ప్రవేశించాడు. గోపీనాం నయనోత్సవ ఆయన గోకులంలోకి ప్రవేశించడం అంటే ఏంటి? గోపికలకి కనుల పండుగ అని కదా, ఆ గోపికలకు కనుల పండుగగా లోపలికి ప్రవేశించాడు. కావాలంటే ఒక పని చేసుకోవచ్చు. మనం గత అధ్యాయంలో శ్రీకృష్ణుడు పొద్దున్నే బయలుదేరి అక్కడికి వెళ్ళి ఎక్కడికి బృందావనానికి వెళ్ళి బృందావనంలో అంటే అడవికి వెళ్ళి గోవర్ధనగిరి సానువుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆవులకి చక్కగా మేత మేయించి ఆవుల మేత మేసిన తర్వాత వాటికి కాస్త మధ్య మధ్యలో నీళ్లు పట్టిస్తూ తాను కూడా దాహం తీర్చుకుంటూ అవి మేస్తున్నప్పుడు చెట్టు కింద కూర్చుని హాయిగా వేణునాదం చేసుకుని ఆ వేణునాదంతో తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటే మధ్య మధ్యలో ఆవులను కూడా పిలిచి వాటిని కూడా సంతోషపెట్టి ఇంత అయిన తర్వాత కాసేపటికి మనమందరం శ్రమ పడిపోయామని అనుకుని యమునలోకి వెళ్ళి ఈతలాడి ఆ ఈతలు కూడా అయిన తర్వాత బయటికి వచ్చి ఇంకా సాయం సమయం అయిపోయింది, యమున నుంచి అలాగే ఈ గోవర్ధనగిరి దగ్గర నుంచి వెనక్కి వచ్చేద్దాము, గోకులానికి వెళ్ళిపోదాము అని అనుకుని వెనకాలకు వచ్చి మొత్తం ఆవుల్ని లెక్క పెట్టుకుని తన రాకకి చిహ్నంగా వేణునాదం చేస్తూ వీళ్ళందరినీ కలుపుకుని మిగతా గోపాలకులందరినీ కలుపుకుని ఆవుల్ని ముందుంచుకుని తాను వాటి వెనకాల నడుస్తూ తిరిగి వచ్చాడు కదా. ఆ తిరిగి వచ్చే సమయంలోనైనా చెప్పుకోవచ్చు, అప్పుడైనా చెప్పుకోవచ్చు. ఆ పని చేసేసి అరిష్టాసురుడిని బయటే సంహరించేసేసి తర్వాత లోపలికి ప్రవేశించాడు అనైనా చెప్పుకోవచ్చు. అయితే చిన్న చిన్న చిక్కులున్నాయి. ఇలాగే చెప్పాలి అంటే చిన్న చిక్కులున్నాయి. ఆవులు గోష్ఠంలో ఉన్నాయి. గోష్ఠంలో ఉండేటువంటి ఆవులు అవి భయపడి పారిపోయినాయి, కట్లు తెంచుకుని పారిపోయినాయి అని చెప్పుకున్నాము. దానికి చిన్న ఇబ్బంది వస్తుంది. కొన్ని ఆవులు, కొన్ని దూడలు, కొన్ని ఆంబోతులు గోకులంలోనే వేరే కారణాల వల్ల ఉన్నాయి అని చెప్పుకుని సరిదేసుకుని ఎప్పుడో ఒకప్పుడు ఈ అరిష్టాసురుడు దాడి చేస్తే అరిష్టాసురుడిని సంహరించి గోష్ఠానికి వచ్చేశాడు, గోకులానికి వచ్చేశాడు అని చెప్పుకోవచ్చు. ఏవం కకుద్మినం హత్వా స్తూయమాన స్వజాతిభిః వివేశ గోష్ఠం సబలో గోపీనాం నయనోత్సవః అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఈ 15 శ్లోకాలతో అరిష్టాసుర సంహారం అనే ఘట్టం ఈ అధ్యాయంలో పూర్తయింది. ఇక నుంచి కొంచెం కథ మళ్ళీ రంజుగా సాగుతుంది. నారదుల వారు రావటము, వారు వచ్చి కంసుడికి ఏదో శ్రీకృష్ణుడు బలరాముడు ఎక్కడో పెరుగుతున్నారు అని చెప్పటము, అక్కడి నుంచి కంసుడు చేసే పనులు, అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తుంది. కాస్త రక్తి కడుతూ ఉంటుంది ఇక మీద. ఇప్పటికైతే ఈ అరిష్టాసుర సంహారం అనే ఘట్టం పూర్తయింది. దీనికి పెద్దగా ఏమీ సారం తీసుకురావక్కర్లేదు, సారమేం వెతుక్కోక్కర్లేదు. అరిష్టం అంటేనే మనకి ఇష్టం లేని ఫలితాన్ని ఇచ్చేది. అరిష్టం అని అనుకుంటూ ఉంటాం కదా, మనకి ఇష్టం లేని ఫలితం. అది రాక్షసుల్లాగా లోపల తిష్ట వేసింది. అది మనం పిలిస్తేనే వచ్చింది, మనం చేస్తేనే లోపల తిష్ట వేసింది. ఆ అరిష్టాసురుడిని సంహరించేటువంటి విధానాలేవో ఆయనకున్నాయి. ఆ విధానాల ప్రకారం ఆ అరిష్టాసురుడిని సంహరించాడు అని అనుకుంటే సరిపోతుంది.
ఆ అరిష్టాసురుణ్ణి మన మనసుల్లో దాగి ఉండేటువంటి అరిష్టాసురుణ్ణి సంహరించాలని, ఆ అరిష్టాసురుణ్ణి ఎలాగైతే సంహరించాడో బయట, అలాగే మన మనసుల్లో దాగి ఉండేటువంటి అరిష్టాసురుణ్ణి, పాపాసురుణ్ణి కూడా అలాగే సంహరించవలసిందిగా ఆ అరిష్టాసుర భంజన అనిష్టాదిశ్వసంజన అనుష్టాత్మసురంజనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. అవకాశం దొరికినప్పుడు తొందరగా పూర్తి చేసుకోవాలి, ఎక్కువ చెప్పడాలు లేకుండా మనం ఆపుకోవాలి. కాబట్టి ఈ రోజుకి ఇక్కడికి పూర్తి చేసుకుని క్షమాప్రార్థనాదులను చెప్పుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.